హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చిపులుసు చారు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సింపుల్ రెసిపీ. కాకపోతే ఉత్త పెరుగు వేసుకొని తినబుద్ధి కానప్పుడు మనము ఇట్లా పెరుగు పచ్చిపులుసు అనేది చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీ అనేది ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మన రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఏంటేంటో నేను మీకు చూపిస్తాను. ఓకేనా? పెరుగు చారుకు కావాల్సిన పదార్థాలు: పెరుగు వచ్చేసి 1/2 లీటర్ పెరుగు, పచ్చిమిర్చి, కలెమాక్, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, సాల్ట్, పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. సో ఇవి మనకి పెరుగు చారుకి కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు మనము పెరుగులో కావాల్సినంత టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసినాను. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము చారులాగా ఉండాలి. ఇవన్నీ యాడ్ చేసినాం కదా. యాడ్ చేసిన తర్వాత మనము తగినంత వాటర్ పోసుకొని మనము చారులాగా రెడీ చేసుకోవాలి. ఇది పెరుగు చారు కాబట్టి నేను వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. చారు అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము పోపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. తాలింపులో కొంచెము పసుపు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సేమ్ పచ్చిపులుసు టేస్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఇది పెరుగు పచ్చిపులుసు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.